హలో, నమస్తే రాజా సింగ్ సారా? చెప్పండి. అడిషనల్ సెక్రటరీ దిలీప్ కుమార్ సార్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఎట్లా ఉన్నారు సార్? సార్ నేను దిలీప్ బాగున్నారా సార్? నేను మిమ్మల్ని అడగదాం అనుకున్నాను, మీరు అంతా సార్ చిన్న బాగానే విషయం. ఉన్నారు. ఇప్పుడు మన గోసమాల్ కాన్స్టిట్యున్సీ చీఫ్ మినిస్టర్ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటే ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లాంచ్ అయింది కదా సార్ మన లాస్ట్ ఇయర్ 2025 ఆగస్ట్ 15 పిఎం సార్ మోదీ సార్ ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లాంచ్ చేశారు. ఆ, దానికి సంబంధించి ఫిబ్రవరిలో నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి చీఫ్ మినిస్టర్ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని చెప్పేసి 270 కోట్లు 50% సబ్సిడీ మీద తెచ్చారు ఎంయూఐడి ఉమ్, సీఎం గారు. ఉమ్, అది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 30 మెంబర్స్కి ఇచ్చారు సార్. అది మన కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పుడు చెక్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఉమ్, తీరా చూస్తే అసలు ఎంయూఐడి శ్రీదేవి మేడం ఫోన్ చేసింది ఇప్పుడే. ఉమ్, ఆషామహల్ అసలు ఏం రాలేదంటే సార్ కిటికీ పెట్టలేదేమో, లేదంటే ఒకవేళ ఏదైనా ఇంట్రెస్ట్ లేక ఆగారో కనుక్కుంటానన్నాను సార్ అని మాకు చెప్తున్నాను. అసలు తెలియదు అది. అసలు మీకు తెలియపర్లేదండి. ఎస్డిఎఫ్ సార్, ఇది సిడిఎఫ్ కాదు. ఉమ్, యాక్చువల్గా సిడిఎఫ్ అనేది మామూలుగా ఎమ్మెల్యేస్ అందరినీ మీటింగ్ పెట్టి మన సీఎం గారు మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఉపాధి వృత్తి అన్నారు. ఉమ్, ఇవ్వడానికి ఇప్పుడు మాకు శాలరీస్ ఇవ్వడానికి ఇక్కడ వృత్తి లేదు. ఉమ్, ఇంకా నిరుద్యోగ యువతకి ఎక్కడి నుంచి ఇస్తారు సార్? అవు, దానికి సెంట్రల్ నుంచి తెచ్చారు ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అండ్ చీఫ్ మినిస్టర్ అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఉమ్, ఉమ్, అది మనకి 25th లాస్ట్. మళ్ళీ మిగిలిన చెక్స్ అన్ని కూడా రేపు రిటర్న్ చేయాలి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి. ఉమ్, నేను ఇంతకుముందు జడ్పీ సీఈఓ చేసినప్పుడు మిమ్మల్ని కలిసిన ఆహాహా, మా మిస్సెస్ సుధారాణి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. ఆహా, ఇప్పుడు ఆమె మనం ఎంయూఐడి సిడిఎంఏ చూస్తున్నాం. ఉమ్, ఉమ్. 24 రిటైర్డ్ అవ్వాలి సార్. 3 ఏళ్ళు పెరగడం వల్ల నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు ఉంది. ఇంకా సేవ చేయాలి ఇంకా జనాలు. కేసీఆర్ సేవ చేయడానికి ఇక్కడ ఏమీ లేదు సార్. అంతా అందరూ బెదిరించే వాళ్ళే తప్ప అంతే అంతే. వర్క్ ఏముంది అసలు? ఇక్కడ వర్క్ లేదు, పైసలు లేవు. లేదు లేదు లేదు. చాలా ఇబ్బంది ఉంది. అది యాక్చువల్గా మన కాన్స్టిట్యున్సీకి వచ్చి 3 crores వచ్చింది. ఉమ్, అయితే సార్ ఏమంటే రాజా సింగ్ గారు ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉండి నేమ్స్ ఈ పాటికి పంపించేసి ఉండాలా, ఆయన అసలు లేట్ చేయడం సీఎంఓ సార్ అన్నాడు. ఉమ్, అంటే ఒకవేళ తెలియలేదేమో సార్, ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు కదంటే. ఆయన చాలా స్పీడ్ ఉంటాడు, అందరికన్నా ముందు ఆయనే నేమ్స్ పంపుతాడు, చలనాలు కడతాడు, తెలియదు పబ్లిక్ దగ్గర కూడా డబ్బులు చలనాలు వసూలు చేయడు ఆయన. ఉమ్, ఆయన పంపలేదు అంటే కారణం ఏదో ఉంటుంది, తెలియకపోవచ్చు, లేదంటే ఏదన్నా స్కీమే తెలియదు. ఇంకా అర్థం కూడా కాలేదు అసలు ఎవరి పేరు పంపించాలి, ఎట్లా పంపించాలి, ఏంది. లేకపోతే మేము అది ఇంకా యాక్చువల్గా పని ఏంటంటే చేస్తాం. 18 నుంచి 40 సంవత్సరాల లోపు మేల్ ఆర్ ఫీమేల్ ఉమ్, ఎనీ క్యాస్ట్, ఉమ్, ఉమ్, మేల్ ఆర్ ఫీమేల్ ఎనీ క్యాస్ట్, ఎడ్యుకేషన్ నో బార్. మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు కిరాణా షాప్ కానీ, ఫ్యాన్సీ కానీ, సూపర్ మార్కెట్ కానీ, డైరీ ఫార్మ్ సెంటర్ కానీ, 4-wheel రెల్లో బోర్డు అంటే ట్యాక్సీ బోర్డు సార్, ఉమ్, ట్యాక్సీ బోర్డు కానీ, బ్యూటీ పార్లర్, లేడీస్ బ్యూటీ పార్లర్ కానీ, మినరల్ వాటర్ ప్లాంట్, టైలరింగ్ షాపు, కాయగూరల వ్యాపారం, రెడీమేడ్ షాపు, ఇలాంటి బిజినెస్ ఏదైనా పెట్టుకోవడానికి మనిషికి 10 లక్షల రూపాయలు 50% సబ్సిడీ. మనకి ఇంత ముందు పిఎంఈజీపీ ఇచ్చారు కదా సార్ మోదీ సార్, 14 to 19 సేమ్ అదే టైపు. ఓకే. అంటే అది యాక్చువల్గా ఏంటంటే మనకి అది పిఎంఈజీపీ అనేది 25 lakhs 30% సబ్సిడీ, ఇది 10 lakhs 50% సబ్సిడీ. ఇప్పుడు మన ఇది గోషామహల్ వచ్చేటప్పటికి మొత్తం 30 చెక్స్ ఉన్నాయి నా దగ్గర. ఓకే. ఈయన దాన నాగేంద్ర గారు ఫోన్ చేసి వేళ లాస్ట్ కదా, పోర్టల్ క్లోజ్ అయిపోద్ది ఏఎస్ గారు, దిలీప్ గారు, ఒకవేళ గోషామహల్ పెట్టుకోకపోతే మన కార్యకర్తలు ఉన్నారంటే ఎట్లా సార్, మీదే ఆయనదే కదా, ఓ మాట అడిగి చూస్తాను, ఆయన నైట్ టైం ఉంది కనుక పోర్టల్ ఓపెన్ చేసుకుంటారు. నేను సీఎం గారికి కూడా చెప్పా, ఓ మాట నేను చెప్పి చూస్తా అంటే తప్పే ఉందంటే చెప్పండి, ఒకవేళ తెలియకపోతే వెంటనే అలర్ట్ అవుతారు, ఒకవేళ తెలిస్తే ఇంట్రెస్ట్ లేదని ఆయన ఫేస్ టు ఫేస్ మాట్లాడే మనిషే కనుక ఇబ్బంది లేదని చెప్పిండు. బట్టి సార్ అదే చెప్పాడు, సీఎం సార్ అదే చెప్పాడు. నేను మీరు ఏదన్నా ఫేర్ అండ్ ఫేర్ ఫ్యాక్ట్ ముఖమే మాట్లాడతారు ఫేస్ టు ఫేస్. అలాంటప్పుడు ఇప్పుడు నాకు ఇష్టం లేదు పెట్టమన్నారు అనుకో క్లోజ్ చేసుకోవచ్చు, లేదు నాకు అసలు తెలియదు అన్నారు అనుకో మీరు చేసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడున్న మనం ఉన్న ఎమ్మెల్యేస్ అందరిలో కూడా 119లో యాక్టివ్గా ఉండి ఫస్ట్ చేసేది మీరే కార్యకర్త రేషన్లో. అలాంటిది మీరు లేట్ అయిందంటే నాకు అదే అర్థం కాగలే. నేను సీఎం గారు చెప్తే ఆయన ఒకటే అన్నాడు, రాజా సింగ్ గారు పెట్టలేదు అంటే బిల్లింగ్ అన్నా ఉండకపోవచ్చు, తెలియపోన్నా ఉండొచ్చు. ఒకవేళ బిల్లింగ్ లేకపోతే నాకు బిల్లింగ్ లేదు నేను పెట్టినా అని ఖచ్చితంగా చెప్తాడు ఆయన ఫేస్ టు ఫేస్. ఏఎస్ గారు ఒకసారి చేయండి అంటే నేను ఐడియా ఉన్నాను సార్ ఆయనకి, మరి నన్ను గుర్తుపడతారో లేదు, ఏదన్నది ఫేర్ అండ్ ఫేర్ ఫ్యాక్ట్ చెప్తాడు ఆయన, ఫేస్ టు ఫేస్ మాట్లాడే మంచిదే కదా, నేను మాట్లాడతాను సార్ అన్న. ఇప్పుడు ఎంత టైం ఉండొచ్చు మనకు?
18 నుంచి 40 సంవత్సరాల లోపు సార్, మేల్ ఆర్ ఫీమేల్ ఎనీ క్యాస్ట్. ఏం లేదు సార్, మీరు ఎవరినైతే బెనిఫిషరీస్ మీ కార్యకర్తల్ని, నేను ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు 2 వైపులా నాకు అర్జెంట్గా వాట్సాప్ పెట్టాలి. ఎందుకంటే మనకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 శ్రీనగర్ కాలనీ ఉంది కదా సార్, మినిస్టర్ క్వార్టర్స్. అక్కడ మన యూనియన్ బ్యాంక్ మేనేజర్ కృష్ణమూర్తి సార్ని ఇచ్చారు నాకు. ఈ నైట్ 10 వరకు ఉన్నారా ఇవాళ ఆఫీస్ లో? కానీ నేను మా ఊరికి పంపిస్తా. ఇప్పుడే బయలుదేరాను సార్. రేపు ఉంటా. కాకపోతే ఏంటంటే మనకు నైట్ 12 పోర్టల్ క్లోజ్ కదా సార్. అంటే కష్టం ఇంత జల్దీ అంటే. జల్దీగా సార్, మనకి ఇప్పుడు పోర్టల్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు రేపు కానీ ఎల్లుండి కానీ పోతుంది. ఏముంది, ఇచ్చి చెక్స్ పట్టుకెళ్తారు, సంతకం పెట్టి ఎవరన్నా పంపితే రిసీవ్డ్ సైన్ పెట్టించుకుని ఇచ్చేస్తాను. ఖాళీ మనకు ఆధార్ కార్డు, అది ఆధార్ కార్డు ఫస్ట్ నాకు పంపితే వాళ్ళు ఓకే. చేంజ్ కూడా 40 రూపీస్ ఉంది. హలో సార్, కట్ అయిపోయింది సార్. సిగ్నల్ ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుంటున్నా. అదే ఇక్కడ రౌటర్. నేను కొద్దిగా మా వాళ్ళతో మాట్లాడి తమరికి అప్డేట్ చేస్తా. అది మనకి ఆధార్లు పెడితే వాళ్ళు డిఫాల్టర్ కాదో తెలుస్తుంది సార్. ఎందుకంటే అప్పుడు డిఫాల్టర్ అనుకో సార్, వాళ్ళ నేమ్స్ మనం మార్చుకోవచ్చు. తెలుసుకుంటా. నేను కూడా మనకి సంవత్సరాలు 30 పెట్టారు, 9 మంది డిఫాల్టర్స్ ఉన్నారు ముద్ర లోన్స్ తీసుకుని. అట్లా చెప్పగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయినని లేదంటే వేరే వాళ్ళని అలా పెట్టుకున్నారు అన్నమాట. దానివల్ల మనకి ఇబ్బంది ఉండదు సార్. అదే అంటున్నాడు, ఒకవేళ ఆయన ఒకవేళ పెట్టకపోతే డైరెక్ట్గా విల్లింగ్ లేదని చెప్తారు ఆయన. ఒకవేళ విల్లింగ్ ఉంటే పెట్టుకుంటారు, అనవసరంగా వచ్చిన డబ్బులు ఎందుకు రిటర్న్ చేయడం. ఒకవేళ సార్ విల్లింగ్ లేదంటే వేరే వాళ్ళకి ఆల్టర్నేషన్ చేద్దాం అంటే ఆల్టర్నేటివ్. నేను తెలుసుకుంటా సార్. నాకు ఎంతసేపులో చెప్తారు సార్? 1 గంటలో చెప్తా. ఓకే సార్, నమస్తే సార్. నిన్న సాయంత్రం నాకు ఒక నంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది. నంబర్ చూడండి, 7386719629. ఈ నంబర్ నుంచి ఏ విధంగా ఆయన మాట్లాడుతుంటే, నేను అడిషనల్ సెక్రటరీ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, పేరన్నాడైన దిలీప్ కుమార్. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ వికసిత్ భారత్ ఒక స్కీమ్ లాంచ్ అయింది. ఆ స్కీమ్ కిందనే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ ఆ స్కీమ్ కూడా మన చీఫ్ మినిస్టర్ గారు లాంచ్ చేసినారు కదా. కొంతమంది యువకులకి ఈచ్ కాన్స్టెన్సీ 3 కోట్ల రూపాయలు, అంటే ఒక యూత్కి 10 lakh rupees వాళ్ళు లోన్గా ఇస్తున్నారు. అదేవిధంగా 50% సబ్సిడీ ఉంటుంది. మీరు ఎందుకు అప్లై చేయలేదు, మీరు ఎందుకు ఇంత లేట్ అయినారు, మీరు అన్ని విధాలుగా ఈ స్కీమ్కి మీరు ముందు ఉంటారు కదా, ఎందుకు ఈ స్కీమ్ మీ నాలెడ్జ్లో రాదా అని ఆ యాంగిల్లో అయినా మాట్లాడాడు. నేను చెప్పిన కరెక్టే, నాకు ఈ నాలెడ్జ్లో రాలేదు, నాకు తెలియదు. ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్లీ నాకు కాల్ అంటే నేనైతే నిజం అనుకున్నా. దాదాపు నేను ఆయన చెప్పిన మాటలకి నేను నమ్మినా కూడా. మళ్ళా నాకు డౌట్ వచ్చింది, ఏదో ఒక తేడా కనబడుతుంది. ఎందుకంటే ఆయన మాటల్లో ఏమంటుండంటే, సార్ ఈ రోజే అంటే నిన్న నైటే మీరు ఆధార్ కార్డులు అన్నీ పెట్టాలి, ఎందుకంటే దాంట్లో ఎంతమంది కేపబుల్ ఉన్నారో లేరో అది మొత్తం మేము చూసుకోవాలి. మీరు ఇవాళనే నైట్ ఆధార్ కార్డ్ పెట్టండి, ఎందుకంటే ఇవాళనే ఈ స్కీమ్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు మావాడని నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఆ యాంగిల్లో అయినా ఫోన్లో మాట్లాడిండు. నేను మంచి సార్, నేను మాట్లాడి ఇప్పుడే మీకు అప్డేట్ చేస్తాను, ఫోన్ కట్ చేసి మన భట్టి గారు పిఏకి నేను కాల్ చేసిన. ఫోన్ చేసి అడిగిన, అసలు ఈ వ్యక్తి ఇట్లాంటి డిపార్ట్మెంట్లో ఈ వ్యక్తి ఉన్నాడా అడిగిన. భట్టి గారు పిఏ అన్నాడు, లేదు సార్ ఇట్లాంటి వ్యక్తి లేడు, ఇట్లాంటి స్కీమ్ కూడా ఇంకా ముందు తీసుకొని పోవాలని అట్లాంటి కూడా ఇంకా లేదు అని ఆయన పిఏ అంటే. నాకు డౌట్ వచ్చేసింది, ఇది ఫేక్ కాల్ అని. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి కాల్స్ చాలా వరకు వచ్చింది. అంటే జనాలకి ట్రాప్ చేస్తున్నారు, జనాలు ట్రాప్ అవుతున్నారు, మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ట్రాప్ చేసేవాళ్ళు, ఈ మోసగాళ్ళు ఎమ్మెల్యేస్ కూడా ఏడుస్తలేరు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క స్కీము బెనిఫిట్ ఆయన నియోజకవర్గం ప్రజలకి వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉంటారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే. ఇట్లాంటి ఫోన్ కాల్స్ అదేవిధంగా
ఫైనాన్స్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లాంటి ఒక మంచి స్కీము 30 మెంబర్స్కి మనం డబ్బులు ఇప్పించవచ్చు, దాంట్లో ఇంకా 50% సబ్సిడీ అంటే ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేస్ యాక్టివ్ అయ్యి అన్ని విధాలుగా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తారు. కానీ ఇది టోటల్ ఫేక్ కాల్. ప్రతి ఒక్క ఎమ్మెల్యేస్కి, ఎంపీస్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ, ఆంధ్ర, ఎందుకంటే ఈ లాంగ్వేజ్ మీరు విన్నర్ అనుకుంటున్నాను. ఈ లాంగ్వేజ్ ఆయన ఏ యాంగిల్లో అయినా మాట్లాడుతుండే అనుకోదాం. 2 స్టేట్ నేను కోట్ చేస్తున్నా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు కొద్దిగా జాగ్రత్త. ఇట్లాంటి ఫేక్ కాల్స్ వస్తే దాంట్లో మీరు ట్రాప్ కాకూడదు. ఎవరైనా ఫోన్ చేస్తే ఆధార్ కార్డు కానీ ఏదైనా డీటెయిల్ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఫస్ట్ అయినా ఆధార్ కార్డు అడుగుతాడు. మళ్ళా సార్ ఫీజు కట్టాలి, ఈచ్ మెంబర్ 10,000, 20,000, 50,000 అని ఆయన అడుగుతారు. దాంట్లో ఇమీడియట్గా మనం మన పిల్లల్ని కానీ, మన కార్యకర్తలు కానీ, మన పరిచయం ఉన్న వ్యక్తులకి ఇమీడియట్గా వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు మనం కట్టిస్తాం. దాని తర్వాత ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోన్కి నేను ట్రై చేస్తే ఈ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే టోటల్ ట్రాప్. నేను మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఫైనాన్స్ మినిస్టర్ ఆల్రెడీ ఎవరు తెలుసు కూడా, వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇట్లాంటి ఫేక్ కాల్స్ గురించి కొద్దిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేస్కి అవగాహన తీసుకొని వస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు నేను ఇచ్చిన నంబర్కి ఈ వాయిస్ మెసేజ్ కూడా నేను మీడియా ముఖంగా నేను పెడుతున్నాను. ఈ వాయిస్ ఎవరిది? కొద్దిగా సైబర్ క్రైమ్ అధికారులకి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ వాయిస్ కానీ నంబర్ కానీ ఎవరిది, వాళ్ళకి మీరు పట్టుకొని ఇంకా ఎంతమందిని ట్రాప్ చేసిండు అది తెలుసుకుంటే చాలా బాగుంటుందని. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులకి 100% పనిష్మెంట్ ఉండాలి. ఇట్లాంటి వ్యక్తులు 100% జైలుకి వెళ్ళాలని నేను మా ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను.